నెక్స్ట్ సమ్ ఫైండ్ ది ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. మీకు ఆల్రెడీ ఇన్వర్స్ చెప్పిన, కానీ ఇది నేను వేరే మెథడ్లో చెప్తాను. మీకు మీ టెక్స్ట్ బుక్ అంటే మీ మ్యామ్ చెప్పిన మెథడ్లో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే రెండు మీరు కాల్స్ ఇది ఈ మెథడ్లో A11 A22 ఈ మెథడ్లో అయినా చేయొచ్చు, లేకపోతే ఈ మెథడ్లో అయినా చేయొచ్చు, ఈ మెథడ్లో అయినా చేయొచ్చు. కానీ ఒకసారి ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండు ఈజీయే, కానీ చెప్తున్నా అంతే. ఇది కూడా ఆ మెథడ్ యూజ్ చేసి చేయొచ్చు. మీకు మళ్ళీ అలా లాస్ట్లో చెప్తా. ఇది ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ మెథడ్తో చెప్తా. ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఈక్వేషన్ ఏమీ లేదు, డైరెక్ట్ మ్యాట్రిక్స్ ఇచ్చిండు. ఇది ఈక్వల్స్ టు బి కూడా ఏమీ లేదు. సో మనకు ఒకవేళ బి ఇస్తేనే మనము ఇట్లా చేయాలి. ఇది నేను ఏఎక్స్ ఈక్వల్స్ టు బి అని చెప్పిన కదా, ఇది బి పెట్టుకోవాలి. లేదు మనకి బి ఇవ్వలేదు అంటే డైరెక్ట్ ఏ ఇన్వర్స్ ఇది ఈక్వల్స్ టు 1/δ ఇంటూ అడ్జాయింట్ చేసాను. ఇది చేసి చూపెడతా ఒకసారి మీకు. ఫస్ట్ మనకి మ్యాట్రిక్స్ ఇచ్చేసిండు. మ్యాట్రిక్స్ ఫస్ట్ డెట్ చేసినాం. ఇది క్లోజ్ అయిపోతుంది, +1 ఇది క్లోజ్ అయిపోతుంది. 4 × 4 16, 3 × 3 9. ఏం ఫార్ములా? AC - BD ఫార్ములా. AC - BD. ఇది కూడా అంతే, -3 × -3 ఇది ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 1 × 4 4, 3 × 1 3, ఇక్కడ +3 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 1 3s are 3, 4 1s are 4. ఈక్వేషన్లో మైనస్. సో 16 - 9 7, 4 - 3 1, 3 - 4 -1, 1 × 7 7, 3 - 3 × 1 -3, 3 × -1 -1, -3 -3 -6 అవుతుంది. 7 - 6 = 1. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. ఇప్పుడు అడ్జాయింట్ చేద్దామంటే నేను ఇది మీ మ్యామ్ చెప్పిన మెథడ్లో చేస్తున్నాను. అంటే A11 = -1 తీసుకోవాలి. ప్రతిదానికి -1 తీసుకోవాలి. -1 1 + 1 ఇక్కడ ఎందుకు తీసుకున్నాను అని చెప్తా. ఇక్కడ 1 + 1, ఇప్పుడు ఇక్కడ A12 ఉంది, ఇక్కడ 1 + 2 తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ 1 రో ఉంది, 2 కాలమ్స్ ఉన్నాయి. I × J కదా, 1 రో కాలమ్స్. ఎన్ని రోస్ అండ్ కాలమ్స్ ఉంటే దాంతో ప్లస్ చేయాలి, ప్లస్ డిగ్రీ చేయాలి. సో ఇక్కడ ఆల్వేస్ -1 పెట్టుకోవాలి. ఫస్ట్ బ్రాకెట్ తీసుకుని -1 పెట్టుకుని దానికి పవర్. ఇప్పుడు A11 అంటే 1 + 1. ఇప్పుడు ఒకవేళ A33 ఉందనుకోండి, -1 × 3 + 3. ఇది ఎందుకు తీసుకుంటాం అంటే 1 + 1 2. ఇప్పుడు ఈవెన్ డిగ్రీ ఉందనుకో, 1 -1 డిగ్రీ 2 అంటే 1 వస్తుంది, పాజిటివ్ అయిపోతుంది. అదే -3 ఉందంటే నెగిటివ్ అవుతుంది. సో పాజిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ ఉంటే నెగిటివ్ అవుతుంది. కాబట్టి అట్లా తీసుకున్నాం. -1 × 1 + 1 2, -1 × 2 అంటే 1, 1 × 7 7. సో A11 7 వచ్చింది మనకి. A12 -1 × 1 + 2 3, -1 × 3 -1. ఇక్కడ 4 - 3 ఇది ఎట్లా తీసుకున్నామో చెప్తా ఒక్క నిమిషం. ఇది కూడా చెప్పడం మర్చిపోయినా. ఇది ఎట్లా తీసుకున్నామంటే 16 - 9. ఇక్కడ మనకు మ్యాట్రిక్స్ ఇచ్చిండు. A11 అంటే ఇది. ఇప్పుడు ఇది తీసుకున్నామంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సేమ్ ఇది డెట్ ఎట్లా అట్లనే A11కి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 4 4s are 16, 3 3s are 9, -9. దీని ఇంటూ దీని చేస్తే మనకి A11 వాల్యూ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా A12 = -1 × 1 + 2. 1 + 2 అంటే 3, 1 to 1 -1 × 3. ఇక్కడ 4 - 3 ఎట్లా వచ్చిందంటే మ్యాట్రిక్స్లో A12 అంటే ఇది, అంటే ఇది క్యాన్సిల్ అయిపోతాయి. 1 4s are 4, 3 1s are 3, 4 - 3. సేమ్ అన్నిటికీ అతనే. A13 కూడా అంతే, -1 × 1 + 3. ఇక్కడ ఏంటిది A13 కదా, ఇది తీసుకొని ఇది క్యాన్సిల్ అయిపోతే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 1 3s are 3, 4 1s are 4, 3 - 4, 3 - 4. సేమ్ అట్లా చేసుకుని పోతే మనకి A21 A22 A23 A31 A32 A33 వస్తాయి. అన్నీ వస్తాయి. వచ్చిన వాల్యూస్ అన్నీ ఒక మ్యాట్రిక్స్లో పెట్టేస్తాం. ఇప్పుడు చూడండి, A11 ఎంత వచ్చింది? 7 వచ్చింది. A12 ఎంత వచ్చింది? -1 వచ్చింది. A13 ఎంత వచ్చింది? -1 వచ్చింది. A21 ఎంత వచ్చింది? -3. A22 1, A23 0, ఇక్కడ 0. A31 -3, A32 0, A33 1. ఈ మ్యాట్రిక్స్ చేసిన తర్వాత ఎప్పుడైనా మనం ట్రాన్స్పోజ్ చేయాలి. అడ్జాయింట్ రావాలంటే ట్రాన్స్పోజ్ చేయాలి. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే -3 -3 పైకి వస్తాయి, -1 -1 కిందికి వస్తాయి. ఈ 0 ఇటు, ఈ 0 ఇటు. ఎప్పుడైనా 3 × 3 మ్యాట్రిక్స్కి కార్నర్స్ అండ్ మిడిల్ వేరియబుల్స్ న్యూమరికల్స్ అక్కడనే ఉంటాయి. 7 0 1 1 అక్కడనే ఉంటాయి, మిగతావన్నీ చేంజ్ అవుతాయి. ఇప్పుడు అడ్జాయింట్ 1 వచ్చేసింది మనకి. నేను ఏం చెప్పినా, మనకి B ఇయ్యలే క్వశ్చన్లో, ఓన్లీ మ్యాట్రిక్స్ ఇచ్చేయండి. B ఇయ్యలే, దర్ ఇస్ నో B ఓవర్ హియర్. సో డైరెక్ట్లీ వీఆర్ గోయింగ్ టు పుట్ దిస్ ఫార్ములా వీఆర్ గోయింగ్ టు. ఒకవేళ B ఇచ్చుంటే మనం ఈ ఫార్ములా వాడాలి. A ఇన్వర్స్ × B అంటే 1/δ ఇంటూ అడ్జాయింట్
ఇంటూ బి. ఓకే, ఇది మొత్తం ఏ. ఇప్పుడు ఇది మొత్తం ఏ ఇన్వర్స్, ఇది ఒకటి బి. ఈ ఫార్ములా వాడాలి. బి ఇస్తే బిఏలే కాబట్టి డైరెక్ట్ తీసేసుకున్నాం. డెట్ ఏ 1 వచ్చింది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది మనకి. ఒకవేళ 2 or 3 వచ్చుంటే, ఇప్పుడు ఒకవేళ 2 వచ్చింది అనుకో ఇక్కడ ఈక్వేషన్లో, డెట్ 2 వచ్చింది అనుకో ఇక్కడ, ఒకవేళ 2 or 3 సమ్ అదర్ వాల్యూ అదర్ దెన్ 1 వచ్చింది అనుకో, మనం ఆ వాల్యూని 7/7 అది న్యూమరిక్ వాల్యూ ప్రతి ఒక్క దానికి డివైడ్ చేసుకుంటే పోవాలి. ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. వితౌట్ బి ఇది ఇన్వర్స్. ఇది ఇట్లా కూడా చేయొచ్చు, నేను చెప్పిన ఆల్రెడీ మీకు. ఇది ఇలా కూడా చేసేయచ్చు. ఇది ఇలా చేస్తే ఎట్లా అంటే, అడ్జాయింట్ తీసుకుని సేమ్ ఇదంతా దింపేసి A2 ఇవన్నీ దింపేసి వాల్యూస్ వచ్చిన తర్వాత ట్రాన్స్పోజ్ చేస్తే మనకి అడ్జాయింటే వస్తుంది. ఇది కూడా చేసి చూపెట్టాలి. అడ్జాయింట్ అయ్యే వరకు ఈ ఫంక్షన్లో కూడా చేసి చూపెట్టేస్తాం మీకు ఒకసారి. మనకి ఏమి ఇచ్చిండు ఇక్కడ, ఈ మ్యాట్రిక్స్ గుర్తుపెట్టుకోండి. ఈ మ్యాట్రిక్స్ అని మనం అడ్జాయింట్ చేయాలి. ఈ మ్యాట్రిక్స్ అని మనం అడ్జాయింట్ చేయాలి. సో మనకి ఏమి ఇచ్చిండు మ్యాట్రిక్స్, A = 1 3 3 1 4 3 1 3 4 1 3 3 1 4 3 1 3 4 అంతే. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని మనం అడ్జాయింట్ ఎట్లా చేస్తాం, A22 A23 A21 A22 మళ్ళీ సేమ్ రిపీట్ చేయాలి. A22 A23 A21 A22 మళ్ళీ దాని తర్వాత 2 తర్వాత ఏమొస్తుంది 3 A22 A32 A33 A31 A32 దాని తర్వాత 1 A12 A13 A11 A12. సో దీన్ని మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్స్ A22 అంటే 4 3 1 4 దాని తర్వాత 3 4 1 3 దాని తర్వాత 1 3 3 1 3 దాని తర్వాత మళ్ళీ సేమ్ 4 3 1 4. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయాలి మనం. మల్టిప్లై ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది 4 4 16 - 9. ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫార్ములా అస్సలు మర్చిపోకండి. AC - BD ఫార్ములా. ఓకే, దాని తర్వాత 3 1s 3 4 1s 4 -4 3 4 1s 4 -4. నెక్స్ట్ 3 3s 9 4 3s 12 -12 4 1s 4 -3 1 3s 3 3 1s 3 3 3s 9 3 4s 12 3 1s 3 3 1s 3 4 1s 4 3 1s 3. సో అన్నీ ప్లస్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇది ఒకటే ఈక్వేషన్ ఒకటే మైనస్ పెట్టాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేయండి. సో 6 - 9 7 -1 -1 -3 1 0 -3 0 1. ఓకే, ఇది ఆ వాల్యూ చూడండి ఒకసారి. ఇంకోటి వాల్యూ 7 -3 -3. సారీ, ఇది వాల్యూ మనం ట్రాన్స్ఫర్ చేయడం మర్చిపోయాం. ఇది వాల్యూ 7 - 1 -1 -3 1 0 ఓకే. 7 - 1 -1 -3 1 0 -3 0 1. ఓకే, దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తాం. మనకి అడ్జాయింట్ వచ్చేస్తుంది. ట్రాన్స్పోజ్ ఎట్లా 7 -3 -3 పైకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. -1 -1 కిందకి వచ్చేస్తాయి. 1 1 ఎక్కడ ఉంది ఆడ ఉంటే 0 0. ఓకే, దిస్ ఇస్ అడ్జాయింట్. సి 7 -3 -3 7 -3 -3 -1 1 0 -1 1 0 -1 0 0 1 -1 0 1 అడ్జాయింట్ కూడా వచ్చేసింది. ఇది సేమ్ ఎట్లా చేసినా కరెక్టే వస్తుంది. మీరు క్యాలిక్యులేషన్స్ ఒక్కటి చూసుకుంటే మిగతా అంతా ఆన్సర్ అయిపోతుంది. సో ఇది ఇన్వర్స్. నెక్స్ట్ ఇది కూడా ఇదే వీడియోలో చెప్పేస్తాం. నెక్స్ట్ ఇది ఇన్వర్స్ ఆఫ్ 2 × 2 మ్యాట్రిక్స్. ఓకే, ఇదంతా క్యాలిక్యులేషన్ వెనకాల సమ్ది. ఓకే, ఇగ్నోర్ దిస్ ఆల్. ఓకే, నౌ ఫైండ్ ది ఇన్వర్స్ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ 2 × 2 మ్యాట్రిక్స్. ఓకే, సో ఈ మ్యాట్రిక్స్ మనము ఈ మెథడ్లో చేయలేం. ఓకే, సో వై అంటే ఇక్కడ మనకు 2 × 2 మ్యాట్రిక్స్ ఇవ్వడం వల్ల మనం 3 × 3 మ్యాట్రిక్స్ని చేయలేం.
వీ కెనాట్ డూ అ 2x2 మ్యాట్రిక్స్ ఇంటూ అ 3x3 మ్యాట్రిక్స్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ 3 తీసుకున్నాం, 3 4 3 తీసుకొని ఇక్కడ 8 2 8 తీసుకుంటే థర్డ్ లైన్ ఎక్కడ వస్తుంది? రాదు. సో ఇది డైరెక్ట్ మెథడ్ చేయాలి, మీ మ్యామ్ చెప్పిన మెథడ్లో వేయాలి. ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక ఇది చెప్పిన, అందుకని ఇది చెప్పిన, మీకు ఈ మ్యాట్రిక్స్ అర్థమవుతుంది అని చెప్పి నేను మీకు ఇది చెప్పిన. సో మనకు మ్యాట్రిక్స్ ఇచ్చిండు. డెట్ ఆఫ్ ఏ ఎంత? 4 8s are 32, 3 2s are 6. ఈక్వేషన్లో మైనస్ ఏసీ మైనస్ బీడీ ఈక్వేషన్ మైనస్ ఉంది. 32 - 6 26 కోఫాక్టర్ మ్యాట్రిక్స్. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇది ఇచ్చారు. సో A11 ఫైండ్ చేయాలి మనం. అడ్జాయింట్ చేయాలి. ఇన్వర్స్ అంటే ఫస్ట్ అడ్జాయింట్ చేయాలి కదా మనం. ఇప్పుడు ఇన్వర్స్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం కనుక్కుంటాం? డెట్ కనుక్కున్న తర్వాత అడ్జాయింట్ కనుక్కొని డైరెక్ట్ సమ్లోకి వెళ్ళిపోతాం. ఓకే, చెప్తా. ఏ ఇన్వర్స్ ఇది ఈక్వల్స్ టు 1/det ఇంటూ అడ్జాయింట్ ఏ. సో ఫస్ట్ మనం ఏం కనుక్కుంటాం? డెట్ కనుక్కుంటాం. డెట్ ఏ మనకు వచ్చేసింది. ఇప్పుడు అడ్జాయింట్ చేయాలంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 3 2 8. నార్మల్గా అయితే మీరు ఈ మెథడ్లో చేసేయచ్చు. 3x3 మ్యాట్రిక్స్ లేదు కాబట్టి ఈ మెథడ్ చెప్తున్నాను మీకు. మీకు ఏ ఇష్టం అంటే అది చెప్పండి, చేయండి. నేను రెండు చెప్పేసిన. ఇట్స్ నవ్ యువర్ చాయిస్ టు డూ విచ్ ఎవర్ యూ వాంట్. A11 ఇది ఈక్వల్స్ టు ఇందాక ఏం చెప్పిన -1 1 + 1. ఓకే, ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు A11 అంటే ఇది కదా, 4 కదా. A11 అంటే ఇది క్యాన్సిల్ అయిపోతే 8 మిగులుతుంది. 8 -1 to the power 2 1 1 into 8 8. A12 -1 to the power 1 + 2 1 + 2 3 అంటే నెగిటివ్ వస్తుంది. A12 అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఏంటి? 2 మిగులుతుంది. -1 into 2 -2. A21 -1 to the power 2 + 1 2 + 1 2 + 1 అంటే 3 అంటే నెగిటివే. A21 అంటే ఇది క్యాన్సిల్ అయిపోతాయి. 3 మిగులుతుంది. 3 into 1 -1 into 3 -3. A22 -1 to the power 2 + 2 2 + 2 అంటే 4 అంటే పాజిటివ్. అంటే -1 to the power 4 అంటే పాజిటివ్ అయిపోతుంది, అంటే 1 అయిపోతుంది. A22 అంటే ఇది 8 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 4 మిగులుతుంది. 1 into 4 = 4. ఇప్పుడు ఈ వాల్యూస్ సపరేట్ చేసిన తర్వాత ట్రాన్స్పోజ్ పక్కా చేయాలి. మీరు ఏ మెథడ్ తీసుకున్నా ఆ వచ్చిన మ్యాట్రిక్స్ని పక్కా ట్రాన్స్పోజ్ చేయకపోతే ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఈ ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత మనకి ఈ వాల్యూస్ ఇక్కడనే ఉండిపోతాయి. ఇది ఇక్కడ ఆల్వేస్ గుర్తుంచుకొని ఈ వాల్యూస్ ఇక్కడనే ఉండిపోతాయి. ఓకే, దాని తర్వాత మనకి మ్యాట్రిక్స్ వచ్చేసింది. అడ్జాయింట్. ఇప్పుడు ఇది అడ్జాయింట్ ఏ అనమాట. ఇది మనకి అడ్జాయింట్. ఇప్పుడు ఇన్వర్స్ చేస్తాం. ఏ ఇన్వర్స్ ఇది ఈక్వల్స్ టు 1/det ఇంటూ అడ్జాయింట్. 1/det ఎంత వచ్చింది ఇక్కడ? 26. ఇగో det ఇది ఈక్వల్స్ టు 26. సో 26 మ్యాట్రిక్స్ తీసుకుంటాం. ఈ 26 దీంతో డివైడ్ చేస్తాం. 8/26 -3/26 -2/26 4/26. 2 4s are 8 2 13s are 26. ఇక్కడ 3 తోటి క్యాన్సిల్ అవ్వదు. 2 1s are 13 2s are 2 2s are 2 13s are 4/3 -3/26 -1/13 2/13. This is the answer. 2 into 3 matrix.